పర్మిషన్ ఇచ్చిండు, వాటర్ బోర్డు వచ్చి పర్మిషన్ ఇచ్చిండు, కరెంట్ వాడు వచ్చి పర్మిషన్ ఇచ్చిండు, కరెంటు బిల్లు కడుతున్నారు. 1993 సంవత్సరం నుంచి వాళ్ళు కరెంటు బిల్లు కడతా ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు, వాటర్ బిల్లు కడతా ఉన్నారు, ట్యాక్సులు కడతా ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏం వాదిస్తున్నారంటే, సార్ మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ 40 సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక 2 తరాలు, దాదాపు ఒక 2 తరాలు మేము ఇక్కడే ఉన్నాము. 2 తరాల నుంచి మేము ఉంటున్నాం కదా. ఇప్పుడు సడన్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇది హైడ్రా అనేటువంటిది ఒకటి తెచ్చేసి మూసీ పరివాహక ప్రాంతము, మూసీ ప్రక్షాళన అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చి సుందరీకరణ పేరుతో మమ్మల్ని అందరినీ గొంతు పట్టి బయటికి గుంజి పోలీసులతో భయపెట్టి మా ఇండ్లను కూల్చేసేయడానికి ఇస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటిది వాళ్ళు వాపోతున్నారు. నిజంగానే నిన్ననో మొన్న ఒక బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఆ భయంతో. అంటే ఆమె ఈ యొక్క సూసైడ్ని